అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బస్సు ప్రమాద ఘటనపైన ఇప్పటికే రంగారెడ్డి కలెక్టర్ పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. అన్ని అధికారుల సమక్షంలో సహాయక చర్యలు చేపడుతున్న ఒకసారి కలెక్టర్ను ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటన పైన? మార్నింగ్ మనకు తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును ఇక్కడ నుంచి వెళ్తున్న ఒక టిప్పర్ ఢీకొనడం జరిగింది. అందులో మనకు బస్సులో అరౌండ్ 70 మెంబర్స్ ప్రయాణిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. సో అందులో 19 మెంబర్స్ చనిపోవడం జరిగింది. ఆ 19లో 14 మంది మహిళలు, 5 మంది మేల్ పర్సన్స్ ఉన్నారు. సో ఇంజూరీ అయిన వాళ్ళకు ఒక 40 మెంబర్స్ ఇంకా మనకు వారు కూడా స్టేబుల్గా ఉన్నారు. మైనర్ ఇంజూరీసే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళను ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్ ఇప్పిస్తా ఉన్నాం. ఒక ఇద్దరిని మాత్రం కొంత స్టేబుల్గా ఉన్నారు. బట్ ఒక పర్సన్కి హిప్ ఫ్రాక్చర్ అయితే వాళ్ళను హయ్యర్ లెవెల్కు రెఫర్ చేసేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ 90 మెంబర్స్ ఎవరైతే చనిపోయిన వాళ్ళలో ఇప్పటికీ 15 మెంబర్స్ పోస్ట్ మార్టం పూర్తి అయింది. వారి యొక్క కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అందజేస్తూ ఉన్నాము. మిగతా వాళ్ళకు పోస్ట్ మార్టం నడుస్తుంది. ఈ 19లో ఒక మహిళ ఇంకా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. సో మేబీ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో 18 మెంబర్స్కు నెక్స్ట్ 1 అవర్లో పోస్ట్ మార్టం పూర్తి చేసి వాళ్ళ బంధువులకు ఇచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుంటారు. ఎంతమంది ఇంకా ట్రీట్మెంట్ పొందుతున్నారు? వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం మనకు ప్రైవేట్ హాస్పిటల్లో 14 మంది ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. ఎవరికి ఇబ్బంది లేదు. ప్రమాదానికి ప్రాథమికంగా ఏం కారణం అనేది మనం గుర్తించాలి? అది ఇంకా మనకు ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సి ఉంది. పోలీస్ దాని మీద ఈ ఇన్సిడెంట్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మనకు ఇంకా దాని మీద పూర్తి వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. సో ఇది ప్రమాదానికి ఇంకా కారణాలపైన ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 19 మంది మృతి చెందారు. 15 మంది మృతదేహాలకు ఇప్పటికే పోస్ట్ మార్టం పూర్తయింది. వారి యొక్క మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేస్తున్నాం. చికిత్స పొందుతున్న వారిని కూడా మెరుగైన చికిత్స కోసం వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించామని కూడా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, చేవెళ్ళ నుండి. చేవెళ్ళ బస్సు ప్రమాద ఘటనలో ఒక్కో కుటుంబానికి ఒక్కొక్క విషాద గాథ. ఓ తల్లి 40 రోజుల పసికందు కూడా ఈ ఘటనలో మృతి చెందింది. అందులో ఆ చిన్నారి తాత కూడా మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎవరెవరు ఉన్నారు? ఎక్కడి నుంచి ఉన్నారు? నా షోర్ ఉన్నాడు, నా బిడ్డ ఉంది, పెద్ద బిడ్డ సాలిహా, నా చిన్న పిల్ల జోరా ఫాతిమా, ముగ్గురు ఉన్నారు. 4 గంటలకి ఇడిచి వస్తా హైదరాబాద్ కానీ తీసుకొని పోయిండు. ముగ్గురు పోతున్నారు. పైసలు అన్ని తీసుకొని పోయిండ్రు అన్నట్ల బ్యాగులు పెట్టి. వాళ్ళ అత్తగారు పిలిచి పోయిండ్రు. ఇడిచొస్తా పిల్లకి అని చెప్పిండు. భర్త ఇంటికి తీసుకెళ్ళడానికి వెళ్తున్నారా? వాళ్ళ భర్త వాళ్ళ అన్న ఫోన్ చేసి వాళ్ళ మొగుడు ఫోన్ చేస్తే రమ్మని. అయితే కానీ ఇడిచొస్తా పిల్లని అనిపోయి పోతేనేమో ఇట్లా అయింది. నాకు ఏం చెప్పలే. ఇంకా నా తినాలైనాక నేను ఇడుస్తా అంటే వాళ్ళు వినలేరు. 3 గంటలకు రాత్రి ఫోన్ చేసే వారికి పిల్ల వద్దంటే కూడా వినలేదు. తయారైపోయి డెలివరీ 40 దినాలు అయిండే. డెలివరీకి హైదరాబాద్లో డెలివరీ అయితే నేను చేసి పిల్లని నిన్న 40 దినాలు అయింది. ఈరోజు 41 దినం ఉంది. ఇంకా 2 రోజులు అయినాక తోలిస్తా అని చెప్తే వస్తేనేమో సోమవారికి రా, లేకుంటే మంగళవారం వస్తేనేమో రామోదా అన్నారు. ఆ పిల్ల తండ్రి ఏడ్చిపోయిండ్రు. దించి రావడానికి పోయిండ్రు తండ్రి పిల్లని. మర్మరాలు ముగ్గురు ఉండరు. నా పేరేమో మొహమ్మద్ రియానా ఉంది. నీకేమైతుందమ్మా? నా మగుడు ఉన్నాడు, నా బిడ్డ, నా మర్మరాలు ఉంది. పేరు పెట్టిరామా చిన్న పాపకి? 40 రోజులు జౌరా ఫాతిమా అని పేరు పెట్టిండ్రు. అప్పుడు భర్త వాళ్ళంతా వచ్చారా? మరి వీళ్ళంతా ఇక్కడ ఫస్ట్ వచ్చిండే 40 దినాలు అయినాక వచ్చలేరు. వాళ్ళు రాలేరు. మీరే వచ్చి ఇడిచిపోమన్నారు. అంటే ఏ అన్న కావాలి, సొంతం అన్న కావాలి. ఇడిచిన అన్నికి పోయిండే.